నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి 2 రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం వస్తుండటంతో నిన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ కు వైద్యులు సమాచారం అందించడంతో జీజీహెచ్ 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచి బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఆదేశాల మేరకు కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మేల్స్కి 10 బెడ్స్, ఫీమేల్స్కి 10 బెడ్స్ చొప్పున 20 బెడ్లు అరేంజ్ చేయడం జరిగిందండి 7th ఫ్లోర్లో. అండ్ మనకి నిన్న ఒక కేసు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్, ఒక కోవిడ్ టెస్ట్ వచ్చింది. పేషెంట్ అయితే రైట్ నో కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. బట్ పేషెంట్కి హోమ్ ఐసోలేషన్ పెట్టలేకపోవడం వల్ల, అంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇక్కడే ఐసోలేట్ చేసి పెట్టాల్సి వచ్చింది. పేషెంట్ అయితే కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఏం లేవు. జస్ట్ ఐసోలేషన్ వరకు పెట్టాము వాడిలో. ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ ఎక్కువ నడుస్తుందండి. అట్లనే కొత్త వేరియంట్ కూడా వచ్చింది అంటున్నారు. బట్ మనమైతే తగిన జాగ్రత్తలు తీసుకొని లైక్ మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం మెయింటైన్ చేసి ఫంక్షన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఈ టైంలో కోవిడ్కి మనం కొంచెం సోషల్ డిస్టెన్సింగ్, క్లీన్లీనెస్ ఇవి మెయింటైన్ చేయడం, మాస్క్ ధరించడం, పబ్లిక్లో ఎక్కువ వెళ్ళకపోవడం బెటర్ అండి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్.